ఏమమ్మా ఎన్ని రోజులే? నెల రోజులే అగో రాసి నాంతే మళ్ళీ పక్క కోసినాం మళ్ళీ మొలకలు వచ్చినాయి అక్కడ రాసి ఇగో దీని కింద కూడా ఇక పదన చూడు ఎన్ని ఎన్ని అని ఎత్తిపోస్తుంది. వాన మొన్న పడ్డ వానకు ఏం చేస్తాము ఇక తెల్లాట వద్దికితే ఈయన ఉండుడవుతుంది. తిండి సక్క తినుడు లేదు చేసుడు లేదు ఇవి ఎప్పుడు అమ్ముడు పోతాయి అన్నట్టుంది బాధ. ఎట్లా చేతుము తినలే తినలే. ఈ ఊరే బిడ్డ. ఎంత పండించినావు ఈసారి మరి? ఎంత వచ్చింది? ఇవి వండిన బిడ్డ కాంట పెడితే తెలుస్తుంది బిడ్డ. ఇక కాంట పెట్టండి అందాజ అయితే తెలుస్తుంది. కాంట పెడితే తెలుస్తుంది. పడ్డది నెల రోజులలో వాన ఫస్ట్ బాగా కొట్టింది. మొన్న డల్లు పడ్డది ఇక మొత్తం దీని కిందకెళ్ళి పోయినాయి. ఇది రాసి పోసినాక ఆ జల్లు పట్టంగానే దీని కిందకెళ్ళి పోయినాయి. రాత్రి జల్లు పట్టినాం తెల్లారి దీని కింద మళ్ళీ మొలకలు ఉంటాయి మరి ఇక మొలకలు ఉంటాయి. మాదే బట్ట ఆడేసినా కదా మొత్తం ఇంత మొలకలు వేరే తింటా మాదింత అట్లా ఏం చేద్దాం అన్ని మొలకలు వచ్చినాయి. అది తీయరాక చింపేసిన అంత ఏం చేస్తాం. ఎక్కడెక్కడ ఎప్పటిదప్పుడే కొంటున్నాం అంటారు మరి గవర్నమెంట్. ఎప్పటిదప్పుడు కొంటే ఇవన్నీ రైతులు అన్ని పోనే పోవు ఉండకనే పోవు. లీడర్లు వచ్చిరా ఓట్లు వేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు? లీడర్లు లేరు ఎవరు లేరు బిడ్డ. ఏమన్నప్పుడు వస్తా అనుకున్నారు కానీ వస్తారు ఇప్పుడు ఎవరు లేరు. ఇక ఏ రైతు లేదు ఎవరు లేరు. ఎవరు ఇవాళ పెట్టుకుని అవతల వర్రి అయిపోయి ఏం చేస్తారు. అనుకున్న వాళ్ళం మునుగుతున్నాం. ఇప్పుడు ఎట్లా లారీలు ఎందుకు వస్తలేవట? ఎందుకు వస్తలేవో బిడ్డ ఇక మీకే తెలుసు అది మాకేం తెలుసు. మరి ఓట్లు వేస్తారుగా మీరు లీడర్లు వచ్చి పైసలు ఇవ్వగానే మీరు పైసలు ఓట్లే మేమేమి ఇది వారి నుంచి బంద్ ఎందుకు ఎవట్లేసి గెలిపిస్తాం ఏమన్నా లాభం ఉందా? మేము మునుగుతున్నాం. ఇక వేస్తాం ఒకరికి వేయకపోతే చచ్చిపోయినట్ట ఏం లాభం ఉంది బిడ్డ. ఇప్పుడు నాటు గడ్డి వేకిన దానికంటే ఇది కష్టం బాగా అవుతుంది మాకు. ఇంకా అప్పుడు నయం ఉంది. ఓ మనిషి వచ్చినా సరే రాకున్నా సరే ఇంట్లో పోయి తానులాడుకున్నాం ఇంత. ఇప్పుడు మొత్తం ఇది ఏం చేస్తట్టు నెత్తి మీద పెట్టుకుంటట్టున్నామా చెప్పు. ఈ మొగులయ్యే వరకు భయం కాబట్టి పండించడో ఎత్తైంది అమ్ముడో ఎత్తుంది. పండించడో ఎత్తుంది అమ్ముడో. బయట అమ్ముకుంటే ఎట్లుంటదో ఈ బయట ఎట్లా కొంటున్నారు బిడ్డ. బయట అగ్వ ఎట్లా అమ్ముతాం బిడ్డ. బయట అగ్వ అమ్ముకుంటే మేము బతుకుతామా బిడ్డ. రాజు పెట్టి 2-3 సార్లు మందు కొట్టుడా గడ్డి మందాయి రోగం మందాయి మళ్ళా పోడాలు చల్లడు కొంచెం పెట్టుబడి అవుతుందా? ఇంట్లో ఏం మిగిలేదు మాకు. ఏందో అంటే చేసుడు కష్టం అని చేసుకున్నాడే కానీ ఏం లాభం లేదు. గడ్డి పొసలు మిగులుతున్నాయి. రైతుని రాజుని చేస్తాం లక్షాధికారులను చేస్తాం అంటారు. చేస్తారు చేస్తూనే ఉన్నారు కదా. ఇక చేస్తూనే ఉన్నారు. 10 నెలలకు చేస్తూనే ఉన్నాం అయితేనే ఉన్నాం. ఇగో మళ్ళీ వాన పడిందంటే ఈ రాష్ట్రం గవర్నమెంట్ మారింది కదా. అప్పుడు కేసీఆర్ ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా. రేవంత్ రెడ్డి వచ్చి మస్తు చేస్తున్నాడు బిడ్డ. మస్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మస్తు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన చేస్తున్నారు. ఎవరు దాలో సంపాదించుకుంటారు. ఇంకా రైతును చూస్తారు బిడ్డ. కట్టలు సంపాదించుకొని ఎకరాలు కొంటారు. మస్తుగా సంపాదించుకుంటారు. కోట్ల సంపాదించుకుంటారు. మాకేమిస్తారు? ఏం లేదు. ఇంట్లో మిగిలితే బతికినట్టు లేకపోతే లేదు. ఏం బతుకు బిడ్డ. ఇది రైతులకు వ్యవసాయం చేసిన వాళ్ళకి వ్యవసాయం చేసిన వాళ్ళకి ఏం బతుకుదేరు దండుగు ఏం లాభం లేదు. రైతు బంధు ఇస్తున్నాం అంటారు 5,000-10,000 సంవత్సరానికి. ఈ నెలకొక్కనాడు వేసిండ్రు మీ తాప. నెలకొక్కనాడు వేసిండు. ఏం వేసిండు? అప్పుడేమో కొత్తలు వేసిండు. ఇక కొత్త ముడి పని ఇత్తడు పోగా అన్నట్టు. ఇక ఇప్పుడు నెలకొక్కనాడు వేస్తుండ్రు మాట్లాడేసిండు కథం ఇటు. మళ్ళీ లోన్ మాఫ్ కాలే మాకు ఏది కాలే. ఇది ఏమో ఎందుకోసం కాలేదు ఎట్లను ఆయన ఎక్కి నుంచి లోన్ కాలే ఏం కాలే. లోన్కు పైసలు కట్టేది ఉంటే కూడా వడ్లు నా పేరు మీద పెట్టి అవి కూడా పట్టుకున్నాడు. అవి కూడా లోన్ పైసలు అలా పట్టుకున్నాడు. రుణమాఫులు కూడా ఇటోళ్ళకి అయినా కానోళ్ళకి కాలే. ఇటోళ్ళకి మళ్ళీ ఇచ్చిండు. ఈయనోళ్ళకి ఇక ఉంటాయి వడ్లు వాయిదాకుంటాయి ఎండలు. వడ్లు వాయిదాకుంటే చచ్చిపోతే ఆయన మీద దండిగేస్తా. ఎవరి మీద దండిగేస్తామా? అది కూడా మన మీదనే వేస్తట్టుండగా. ఇంకెవరున్నారు ఇక్కడ? వీళ్ళు లోకల్ లెవెల్ ఎవరు? మీరు అంతేవరమ్మా? ఇప్పుడు ఏందమ్మా మీరు ఇక్కడ మీరు పని చేస్తారా ఇక్కడ? వివో ఏ అంటే విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్. ఓకే. మీరు ఏం పని చేయాలా మార్కెట్లో? మ్యాచ్ చూడాలి సార్. మ్యాచ్ చూడాలి. లారీలకు ఫోన్ చేయాలి. ఇప్పుడు లారీలకు ఫోన్ చేసిరా మరి మీరు? ఎందుకు లారీలు ఎందుకు వస్తుంది? నెల రోజులు ఎందుకు అయిందట? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం సరే మీరేం చేస్తారు? కానీ నాకు 5 లారీలు పంపించారు. 5 లారీలు పంపించి మిల్లులనే ఇప్పుడు నేను 41 700 గ్రాములు పెట్టి పంపించేసిన. పంపిస్తే ఇప్పుడు పక్క సెంటర్ వాళ్ళు 42.5 పెడతారు కదా సార్. 42.5 పెట్టినప్పుడు 41 700 గ్రాములకు నా లారీ దించుకున్నాడు. కాకపోతే ఇంకా నాది వెయిటింగ్ లో 3 లారీలు ఉన్నాయి. నాకే నీ ఒక్క సెంటర్కే 7 లారీలు పంపించినాక నేను ఇంకా పక్క విలేజ్కి ఎట్లా పంపించాలని చెప్పి ఇంకా లారీలు రాలేవు. ఇవాళ ఒకటి వచ్చింది పోయింది. నిన్న 2 రాలేవు. మొత్తమే రాలేవు. ఇప్పుడు ఒక్క లారీ వస్తే ఎన్ని కుప్పలు పోతాయో ఇక్కడ? ఎన్ని పోతాయి అందాదా? ఒక్క రైతుకే సార్. ఒక్క పెద్ద రైతులు అయితేనేమో 2 కుప్పలు పోతున్నాయి. మామూలుగా ఒక్క
చిన్న మామూలు చిన్న రైతులు అంటే 6 కుప్పలు లాస్ట్. అంటే రైతు అన్ని కావాలంటే ఇవాళ అయితట్లేదు కదా, ఇంకో నెల రోజులు పడుతుందా? 3000 బ్యాగులు నింపే ఉన్నాయి సార్. 3000 ఇంకా నింపే ఉన్నాయి. నింపే ఉన్నాయి. 3000 లారీలు ఎన్ని పడతాయి? లారీలు పెద్ద లారీ వస్తేనేమో 4 పడతాయి. చిన్న 4,000? లారీలు 4 ఒక్క దాంట్లో సార్ 1000 పోతాయి. 1000 పెద్ద లారీ అయితే ఇంకా 4 లారీల ధాన్యం ఇంక ఉన్నది. ఉన్నది. మళ్ళీ వాళ్ళకి కాంట్ అవుతుంది. వాళ్ళకి 1000 కాంట్ అవుతాయి. అయితట్లేదు ఇది ఈ మధ్య అయితట్లేదు ఇక. దీన్ని బట్టి చూసి ఇంకా నెల పడతట్టుంది ఇక. లేదు సార్ 10 రోజులు. ఇంకా 10 రోజులు పడుతుంది. 10 రోజులు 10 రోజుల వాన పడితే అంత పోతుంది. పోతుంది సార్. మీరు ఎవరైనా వచ్చిరా? ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఆయన బీఆర్ఎస్ ఆయన ఉన్నాడేమో. ఆయన వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ అని అంటాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇన్ఛార్జ్? మరి ఆయన ఎటు పోయిండు? ఆయన ఇంటికన్నా. ఇప్పుడు ఎంపీ ఎవరు? రఘునందన్. మరి ఆయన రాలేదా? పోతే బాగానే జరిగింది సార్. 50 లారీల దాకా కొంచెం బాగా. మీరు చెప్పకపోతే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు చెప్తారు అట్లా. వాస్తవం రైతులు చెప్పండి సార్. 50 లారీలు 50 పోయినసారి కూడా ఉన్నారా మీరు? పోయినసారికి ఈసారి పంట పెరిగిందా గంతే ఉందా? పంట కొంచెం పెరిగింది సార్. ఎంత పెరిగింది పంట అంటే మనకు పోయిన యాసంగికి 47 లారీలు అయినాయి సార్. ఇప్పుడు 50 దాటినాయి. అన్ని ఖరాబ్ అయిపోయినాయి. అంటే ఎంత? ఒక 3 లారీలు పెరిగింది అంతే కదా? లేదు సార్ 10 లారీలు దాకా. 10 లారీలు పెరిగింది.